అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ సంబంధించి 6th ఫేజ్ యొక్క షెడ్యూల్ అయితే రావడం జరిగింది. మరి ఇక్కడ ఆర్ఆర్బీ భోపాల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. మరి ఇక్కడ చెప్పాను, నేను ఆల్రెడీ గతంలో 6th ఫేజ్ కూడా ఉంటుందంటే క్లారిటీగా చెప్పాను. చాలామంది అభ్యర్థులు అయితే ఉండకపోవచ్చు. మరి వాళ్ళందరూ కూడా రిజెక్టెడ్ క్యాండిడేట్స్, మిగిలిన క్యాండిడేట్స్ అందరూ కూడా అన్నారు. కాకుంటే మనకు 6th ఫేజ్ అయితే ఉంది. సో దానికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ కూడా వచ్చింది. సో నేను చెప్పినది అయితే కరెక్ట్ అయింది. మరి ఇక్కడ ఈ యొక్క 6th ఫేజ్ ఎగ్జామ్ అనేది ఎప్పటి నుంచి ఉంటుంది, మీరు ఏ విధంగా మీ యొక్క ఎగ్జామ్ డేట్ తెలుసుకోవాలి, మరి ఈ కాల్ లెటర్స్ అనేటువంటిది ఎప్పటి నుంచి రావడం జరుగుతుంది అనేటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చూద్దామండి. మరి ఇక్కడ 6వ ఫేజ్ యొక్క ఈ యొక్క ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేటువంటిది ఏప్రిల్ 1, 3, 5, 6, 7, 8వ తేదీలు నిర్వహిస్తారు. ఇంకా మిగిలినటువంటిది ఎంతమంది అంటే 6 లక్షల మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా 1, 3, 5, 6, 7, 8 అంటే ఈ యొక్క 6 రోజుల్లో కంప్లీట్ అయిపోతే ఇందరితో మనకు ఈ యొక్క ఎన్టీపీసీ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఏప్రిల్ 9, 10వ తేదీల్లో మరి మనకు ఏముంది, ఆర్బీ ఆఫీస్ అటెండెంట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది. మరి 12వ తేదీ నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ యొక్క సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఉంది. సో ఇంకా ఈ మంత్లో, నెక్స్ట్ మంత్లో ఏప్రిల్లో గ్రూప్ డే ఎగ్జామ్ వచ్చేటువంటి ఛాన్సే లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్బీ ఆఫీస్ అటెండెంట్ ఆన్లైన్ ఎగ్జామ్ 2 రోజులు, ఆ తర్వాత సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అప్రాక్సిమేట్లీగా 12వ తేదీ నుంచి ఆ మంత్ ఎండింగ్ అంతా కూడా సరిపోతుంది. ఇంకా మనకు మేలో అయితే కొద్ది వరకు మనకు గ్యాప్ అయితే రావడం జరుగుతుంది. సో మరి మేలో ఒకవేళ మనకు ఈ యొక్క గ్రూప్ డే ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి దీనికోసం మీరు ఈ యొక్క 22వ తేదీ నైట్, అంటే ఈరోజు నైట్ మనకు ఈ యొక్క అంటే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అంటున్నది ఎక్కడ ఉంది, ఏ సిటీలో పడింది అంటే సెంటర్ పేరు రాదు, కానీ ఆ సెంటర్ యొక్క సిటీ ఏంటి, అలాగే ఏ రోజు నుండి ఏ షిఫ్ట్లో మీరు ఎగ్జామ్ రాస్తున్నది అంతా కూడా ఉంటుంది. మీ హాల్ టికెట్ నుండి ఈరోజు రాత్రి 9 గంటలకు మీరు చెక్ చేస్తున్నారు కదా మీ యొక్క ఎగ్జామ్ డేట్ అనేటువంటిది. మరి అందులో ఉన్నటువంటి డేట్ కంటే 4 రోజుల ముందు మీ యొక్క హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 1వ తేదీ మీ యొక్క ఎగ్జామ్ ఉందనుకోండి, ఏప్రిల్ 1వ తేదీ, మార్చ్ 27 మీ హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఎవరికైతే ఈ యొక్క 6th ఫేజ్లో ఎగ్జామ్ అయితే ఉంటుందో వాళ్ళందరికీ కూడా మెయిల్స్ అలాగే మెసేజెస్ అంటే ఆర్ఆర్బీ నుంచి అయితే పంపించడం జరుగుతుంది. మరి ఈ రోజు లేదా రేపటికల్లా మీ అందరికీ కూడా మెయిల్స్ రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క అలాగే మీ మొబైల్ కూడా మెసేజ్ వస్తుంది. ఈమెయిల్ ఏదైతే ఇచ్చిందో అప్లికేషన్లో దానికి కూడా మెయిల్ కూడా వస్తుంది. సో రాకపోయినా సరే ఒకసారి మీరు చెక్ చేసుకొని, ఒకవేళ కొందరికి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది టెక్నికల్ ఎర్రర్స్ లాంటివి రావడం వల్ల. మీరు ఒకసారి ఇంతవరకు మీరు ఎగ్జామ్ రాయకుంటే ఇది లాస్ట్ ఫేజ్, ఇంకా మరి ఏముండదు. ఇప్పటివరకు మీరు ఎన్టీపీసీ ఎగ్జామ్ రాయకుంటే ఏ ఫేజ్లో కూడా మీరు షెడ్యూల్ రాలేదనుకోండి, ఇంకా ఈ ఫేజ్లో ఉన్నట్టు, ఇంక ఈ ఫేజ్లో కూడా మీ పేరు రాలేదనుకోండి, మీ అప్లికేషన్ ఏమైనా రిజెక్ట్ అయి ఉంటుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ ఆల్ అదర్ రిమైనింగ్ క్యాండిడేట్స్ విల్ బి షెడ్యూల్ ఇన్ డ్యూ కోర్స్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఇదైతే మ్యాక్సిమం ఇంకా నెక్స్ట్ ఏం లేదు, ఆల్మోస్ట్ ముందు ఇచ్చినట్టు మ్యాటరే కాపీ పేస్ట్ అనేది ఇక్కడ చేస్తున్నారు అన్నీ కూడా, మిగిలిన అన్ని పాయింట్స్ కూడా. కాబట్టి ఇది ఈ పాయింట్ అలాగే మెన్షన్ చేస్తుంటారు. సో ఇంకా మనకి మిగిలినటువంటి క్యాండిడేట్స్ వీళ్ళే కాబట్టి మ్యాక్సిమం ఇంకా 7th ఫేజ్ అంటూ ఏముండదు, ఇదే లాస్ట్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇదండి, ఇంకా ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్, అంటే మాస్క్ పెట్టుకుని పోవాలి ఎగ్జామ్కి, ఏవి తీసుకెళ్ళకూడదు, బ్లూటూత్ లాంటివి, ఇవన్నీ మనకు హాల్ టికెట్లు కూడా వస్తాయి. మనం ముఖ్యంగా మీకు ఏంటంటే ఈ యొక్క 6th ఫేజ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 1, 3, 5, 6, 7, 8 ఏప్రిల్లో. మరి ఈ యొక్క ఎగ్జామినేషన్ డేట్ చెక్ చేసుకోవడానికి ఈరోజు రాత్రి 9 గంటలకు లింక్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. మరి ఆ లింక్ అనేటువంటిది నేను వీడియో కింద లింక్ ఇచ్చుంటాను, ఈ యొక్క నోటీస్ లింక్ అలాగే అప్లికేషన్ లాగిన్ లింక్. ఈ లింక్ అయితే ఇదే ఉంటుంది. ఈ లింక్లో మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ లాగిన్ కొడితే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇప్పటికైతే 5th ఫేజ్లో ఉన్న వాళ్ళ మాత్రమే ఇక్కడ చూపిస్తుంటాయి. మరి 6th ఫేజ్లో ఎగ్జామ్ వచ్చిన వాళ్ళు ఈరోజు నైట్ తర్వాత చెక్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చెక్ చేస్తే కూడా అక్కడ ఎర్రర్ అని చూపించడం జరుగుతుంది. సో ఇదండి మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే. మరి గ్రూప్ డే ఎగ్జామ్ ఉంటుంది ఏప్రిల్లో కంపల్సరీగా అయితే ఉండదు. సో మేలోనే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మే లేదా జూన్ అయినా అవ్వచ్చు, చెప్పలేము అది. సో మ్యాక్సిమం ఇప్పటివరకు ఉన్న ప్రకారం అయితే మే అనేటువంటిది అయితే మీరు దృష్టిలో పెట్టుకొని చదువుకొని, ఇంకా 1 మంత్ పైగా 1.5 మంత్ ఈజీగా మనకు గ్రూప్ డే ఎగ్జామ్కి అయితే టైం ఉంది. సో ఇదండి అప్డేట్ అయితే. మరి వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, మిత్రులకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.